గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ సీన్ ఏంటంటే నేను ఇప్పుడు వచ్చేసి రన్ ఆఫ్ కచ్ వైట్ రన్ ఫెస్టివల్లో ఉన్నా. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా అదే వ్యూ. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి నేనైతే నిన్న నైట్ ఇక్కడ స్టే చేయడం జరిగింది. చూశారు కదా, మనకైతే ఒక అన్న స్టే కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆపోజిట్ రోడ్లో సీదా వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ వైట్ రన్ ఫెస్టివల్ అనేది అక్కడ అవుతుంది. ఎంత టెంట్ స్టేస్ అనమాట, దాదాపు ఒక 3 months ఉంటుంది. సో ఇదంతా కవర్ చేసుకొని ఇదంతా వైట్ రనే. ఇట్లా సీదా వెళ్ళాలి. అండ్ అక్కడ పోయే లారీల గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 5 kilometers ఉంటుంది. 5 kilometers వాకర్ లిఫ్ట్ ఏదో ట్రై చేసుకొని వెళ్ళాలి. ఓకే గైస్, నేను అవతలకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది వ్లాగ్. ఈరోజు వచ్చేసి డేట్ 20 February. ఈరోజే లాస్ట్ అనమాట ఈ వైట్ రన్ ర్యాన్ ఉత్సవ్. ఇదే వైట్ రన్ ఉత్సవ్ రోడ్ అనమాట. సీదా ఒక 4 kilometers వెళ్ళాలి వైట్ రన్ కోసం. చూడాలి మరి ఏం దొరుకుతుందో. ఎగ్జాక్ట్లీ నేనైతే ఇగో ఇక్కడున్నా. రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నా. ఈ వైట్ రన్ ఫెస్టివల్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరంలో 3 నెలలు ఉంటుంది, నవంబర్ నుంచి మార్చి వరకు. కానీ ఎంత క్రౌడ్ వస్తుంది అంటే అంత క్రౌడ్. ఇగో ఇది చూడండి, వీళ్ళు పెట్టే వేడ మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఒక 3 నెలలకు అన్నట్టు మొత్తం టెంట్లు గుడారాలు అన్నీ వేసుకొని ఇలా సీదా పోతే ఒక్కడు కూడా వస్తలేడు కదా లిఫ్ట్ ఇవ్వడానికి. एक ही बंदा नहीं आया क्या करूं. సఖీ క్రాఫ్ట్ బజార్ అంటే గుజరాత్ రాజస్థాన్ వాళ్ళ క్రాఫ్ట్స్ అనే ఇక్కడ అమ్ముతారేమో అది తెలిసి. అండ్ ఇదంతా రోడ్డే. ఈ రోడ్డు చూస్తే మీకు ఏం కనపడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది చూపిస్తా. గైస్ ఇదిగో ఇది ఎగ్జాక్ట్లీ వైట్ డిజర్ట్ అనమాట. వైట్ డిజర్ట్ రీచ్ అయిపోయినాం ఫైనల్లీ మనం. सिंगल कैमल ऊंट. ఇదిగో చెప్తున్నా, ఆ సౌండ్కి అసలు నాకు సంబంధమే లేదు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఇట్లా వెళ్తున్నాం. అది నైస్. जो पति पर तेरा तकदीर ने काम आया, जो पति पर तेरा तकदीर. ఇది వైట్ డిజర్ట్ అనమాట. హాయ్ బ్రో, ఫైన్. సో ఐ లవ్ ఇరాన్ అనమాట. ఇది छोटू यही है पूरा, यही है. इसका नाम वाइट डिजर्ट है. अच्छा ठीक है, వైట్ డిజర్ట్ అనమాట. ట్రెడిషన్. ఉత్తి కూర్చున్నది తెంగండు మినిమం బిజినెస్. ఇగో అండ్ ఇదంతా ఉప్పే. ఇగో కింద చూసేది మొత్తం ఉప్పే. మీరు ఏదో అనుకోకండి, కల్లులుప్పు అంటారు మన తెలుగులో, కల్లులుప్పు అంటారు కదా, అదే ఇది. దీన్ని వైట్ డిజర్ట్ లాగా పేరు వచ్చింది. మనం చివరికి పోయేసి వద్దాం. ఇదంతా కల్లులుప్పే మీరు చూసేది. వెయిట్ ఏ సెకండ్ మీకు చూపిస్తా. ఇగో కనపడుతుందా, ఇదంతా కల్లులుప్పే. దీన్ని తీసుకుపోయి ఉప్పులాగా చేసి హెవీ అంటే హెవీ చేస్తారు. అండ్ ఇక్కడ బ్యాగులు పెట్టి మనం కూడా సపరేట్ దిగుదాం అంటే ఎవడు దింపడానికి, ఫోటో దింపేటోడే లేడు మనల్ని. కొంచెం ఇప్పుడు క్లారిటీ వస్తా నేను.
చూస్తున్నారు కదా, ఇది అన్నమాట ఎగ్జాక్ట్లీ వైట్ డిజర్ట్ అంటారు దీన్ని. మొత్తం తెల్లగానే ఉంది కదా, కనపడుతూనే ఉంది కదా మీ కళ్ళకి, ఇది తెల్లగానే ఉంటుంది. అండ్ ఇంకా దీన్ని చూపించడానికి ఇంత దూరం వచ్చినాం. అండ్ మెయిన్ థింగ్ అయితే ఏమి లేదని నాకు అర్థమైంది, కల్లులుప్పుకి వైట్ డిజర్ట్. ఇక పోతా పోతా ఉంటే అట్లా పోతే పాకిస్తాన్ బోర్డర్ వస్తుంది, అడదాపోతే దింగుతాడు. ఎగ్జాక్ట్లీ ఆ చివరెక్కడో సముద్ర తీరం కనపడుతుంది గాయస్. సముద్ర తీరం అమ్మదోడు. దీన్ని చూడ్డానికా వీళ్ళు వచ్చింది? దీన్ని చూడ్డానికా? దీన్ని చూడటానికి వచ్చామా? ఫైనల్లీ ఈ వైట్ డిజర్ట్లో కూర్చొని చెప్తున్నా, ఇక్కడైతే చూడటానికి ఈ తెల్ల కల్లులుప్పు తప్ప మీకు ఏం లేదు. సో దీన్నే మీరు వైట్ డిజర్ట్ అనుకొని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయాలి అనమాట. ఎందుకంటే అంతమించి ఏం లేదు. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కల్లుల ఉప్పు. ఈ కల్లుల ఉప్పు కోసం ఈ కల్లుల ఉప్పు దాదాపు మన ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రోజుకి ఒక 1000 నుంచి 1000 కాదు, ఒక 3000 నుంచి 4000 లారీలు తిరుగుతాయి అన్నమాట ఈ ఉప్పుని సరఫరా చేయడానికి. అండ్ ఇది వ్యూ, అది మన లగేజు. అండ్ ఇదంతా 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 వైట్ డిజర్టే ఇదంతా. సో ఇది వైట్ డిజర్ట్. అక్కడ ఫోటో షూట్ అవుతుంది వెనుక, తెలియదు. సో ఫైనల్లీ అది గాయస్. ఇంతకుమించి ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు, చూపిన మొత్తం తెల్లగానే ఉంది. ఇంతకుమించి చూపించడానికి కూడా ఏం లేదు. ఫైనల్లీ స్ట్రగుల్ చేసుకొని వచ్చినందుకు ఒక 50% సాటిస్ఫాక్షన్ అయినా, మిగతా అయితే అసలు సాటిస్ఫాక్షనే కాలేదు. మీరు ఇన్ కేస్ అన్నా వస్తే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో రండి, లేకపోతే పొద్దున్న తెల్లారుతుంది చూసారు ఆ టైంలో రండి. కానీ కాని టైంలో రాకండి, ఏమి ఉండదు. ఓకేనా? లవ్ యూ గాయస్. మీకైతే ఇది నచ్చుతుంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కళాదుంగర్ వెళ్తున్నా. కళాదుంగర్ నుంచి వెళ్ళి రోడ్ టు హెవెన్ అది చూద్దాం. ఎందుకంటే ముందే చెప్పలేను, అది కూడా నేను చూసి అనుకున్నా. రోడ్ టు హెవెన్ అంటే హెవెన్ లాగా ఉంటుందో ఇలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఓకే గాయస్, ఐఎమ్ టేకింగ్ ఎ లీవ్. ఇక్కడ నుంచి చెకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.